హలో గాయ్స్, మనం మీరు చూసినట్లయితే హిస్టరీలోనే ఇంగ్లీష్ హిస్టరీలోనే అత్యంత పురాతనమైన అండ్ ఫస్ట్ స్టోరీగా చెప్పుకునే బీవుల్ఫ్ అనే స్టోరీని అయితే మనం చెప్పుకోబోతున్నాం. అందులో భాగంగానే బీవుల్ఫ్ ఈజ్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ ఎపిక్ పోయం ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇదైతే మనకు ఓల్డెస్ట్ సర్వైవింగ్ ఎపిక్ పోయంగా చెప్తా ఉన్నారు. ఇట్ టెల్స్ ద స్టోరీ ఆఫ్ ద బ్రేవ్ వారియర్. ఇది ఒక గొప్ప యోధుడు గురించి చెప్తా ఉంటుంది స్టోరీ. నేమ్డ్ బీవుల్ఫ్. ఆ యోధుడు ఎవరు కాదు, బీవుల్ఫ్. ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ద గేట్స్, అంటే ఈయన గ్రేట్స్ అనే ఒక ప్రాంతానికి చెందినవాడు. అదేవిధంగా ఇక్కడ మనం మెయిన్ స్టోరీలోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా మనకు గ్రిండెల్ ద మాన్స్టర్, గ్రిండెల్ అనే ఒక రాక్షసుడు ఉంటాడనమాట. అదేవిధంగా గ్రిండెల్స్ యొక్క మదర్. అదేవిధంగా చూసినట్లయితే ద డ్రాగన్ అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ కింగ్ ద హ్రోద్గర్ ఆఫ్ డెన్మార్క్. హ్రోద్గర్కి సంబంధించిన డెన్మార్క్కి సంబంధించిన హ్రోద్గర్ అనే ఒక కింగ్ ఉంటాడు. ఈ బిల్ట్ ఎ గ్రేట్ హాల్ కాల్డ్ హీరోట్. హీరోట్ అనే ఒక దాన్ని అయితే నిర్మిస్తాడు మన ఈ గ్రెండెల్ అనే రాక్షసుడు కోసం. అదేవిధంగా ఒక సభామందిరం అంటారు దాన్ని, ఒక సభామందిరం అయితే నిర్మిస్తాడు. అదేవిధంగా ఒక మాన్స్టర్ నేమ్ గ్రెండెల్ అటాక్స్ ద హాల్ ఎవ్రీ నైట్ అండ్ కిల్స్ మెనీ వారియర్స్. చాలామంది వారియర్స్ని, సైనికుల్ని ఎవరైతే ఉన్నారో ఆ సైనికుల్ని చంపుతూ ఉంటుందన్నమాట గ్రెండెల్ అనే రాక్షసుడు. అదేవిధంగా బీవుల్ఫ్ హియర్స్ అబౌట్ దిస్ అండ్ ట్రావెల్స్ సీ టు హెల్ప్ హ్రోద్గర్. అదేవిధంగా ఈ బీవుల్ఫ్ అనే ఒక యువకుడు ఏమైతే ఈ గ్రెండెల్ అనే రాక్షసుడు గురించి వినేసి సముద్రం గుండా ప్రయాణం చేసి ఈ హ్రోద్గర్కి హెల్ప్ చేద్దాం, ఈ కింగ్కి, ఈ డెన్మార్క్ కింగ్కి సంబంధించి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి సముద్రం గుండా ప్రయాణం అయితే వెళ్తాడు. ఇన్ ఏ ఫైట్ బీవుల్ఫ్ కిల్స్ గ్రెండెల్ విత్ హిస్ బేర్ హ్యాండ్స్. ఆయన ఏం చేస్తాడంటే ఈ బీవుల్ఫ్ అనే మన వారియర్, స్టోరీలో ఉన్న హీరో ఏం చేస్తాడంటే ఆ గ్రెండెల్ అనే రాక్షసుని తన వట్టి చేతులతోనే చంపేస్తాడనమాట. అదేవిధంగా చూసినట్లయితే అలా గ్రెండెల్ చనిపోయిన తర్వాత గ్రెండెల్స్ యొక్క మదర్, అంటే ఆ రాక్షసుడి యొక్క మదర్ ఏవైతే ఉన్నారో ఆమెకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది ఆమె, మరి గ్రెండెల్స్ మదర్ బికమ్స్ యాంగ్రీ అండ్ అటాక్స్ హీరోట్ టు టేక్ రివెంజ్. ఏం చేసింది, ఆ హీరోట్ ఏదైతే ఉందో, ఆ ఒక మందిరం ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ అటాక్ చేసి ఏం చేస్తా అంటే రివెంజ్ తీసుకోనికైతే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా బీవుల్ఫ్ గోస్ టు హర్ అండర్ వాటర్ కేవ్ అండ్ ఫైట్స్ హర్. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ బీవుల్ఫ్ వస్తాడు. వచ్చిన తర్వాత ఆమె ఉన్న గుహకి, నీటి మధ్య ఉన్న గుహ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆమెతోటి యుద్ధం చేస్తూ ఉంటాడు. అండ్ హీ ఫైండ్స్ ఏ జియంట్ మ్యాజికల్ స్వార్డ్ అండ్ యూసెస్ టు కిల్ గ్రెండెల్స్ మదర్. అదేవిధంగా ఇక్కడ మన గ్రెండెల్ ఒక ఖడ్గం లాంటిది దొరుకుతుంది అన్నట్టు మన బీవుల్ఫ్కి. ఒక ఖడ్గంతో ఆ గ్రెండెల్ యొక్క తల్లి, ఆ రాక్షసుని తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లిని కూడా చంపేస్తాడు. అదేవిధంగా ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ గ్రెండెల్ అనే రాక్షసుని చంపేశాడు, ఆ తర్వాత గ్రెండెల్స్ యొక్క మదర్ని కూడా చంపేశాడు. తర్వాత బీవుల్ఫ్ బికమ్స్ ద కింగ్. బీవుల్ఫ్ అనేవాడు రిటర్న్స్ హోమ్ అండ్ బికమ్స్ ద కింగ్ ఆఫ్ ద గేట్స్. ఆ గేట్స్ అనే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పుకున్నాగా మనం ముందే. ఆ గేట్స్ అనే ప్రాంతానికి తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన కింగ్ అయితే అవుతాడు ఆ ప్రాంతానికి. ఆ తర్వాత ఈ రూల్స్ వైస్లీ ఫర్ 50 years. ఆ ప్రాంతాన్ని, ఆ గేట్స్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని దాదాపుగా ఆయన ఎన్ని సంవత్సరాలు పాలించాడు, 50 years అయితే రూల్ చేశాడు. ఆ తర్వాత ఈ 50 years తర్వాత ద డ్రాగన్, ఈ స్టోరీలోకి డ్రాగన్ అనేది అయితే, ఈ పోయిన్లోకి డ్రాగన్ అయితే ఎంటర్ అవుతుందన్నమాట. ఇన్ హిస్ ఓల్డ్ ఏజ్ ఎ డ్రాగన్ బిగిన్స్ టు అటాక్ ఈస్ కింగ్డమ్ బికాస్ సమ్వన్ స్టోల్ ట్రెజర్ ఫ్రమ్ ఇట్స్ కేవ్. ఇక్కడ ఏం జరిగిందంట, ఈ డ్రాగన్ మరి ఎందుకు అటాక్ చేస్తుంది ఆయన యొక్క కింగ్డమ్ని, బీవుల్ఫ్ కింగ్డమ్ని అంటే ఆ డ్రాగన్ యొక్క ట్రెజర్, అంటే ఈ బంగారం అంటాం కదండి, అలాంటివన్నీ కూడా ఆ గుహ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఎవరు దొంగతనం చేయడం జరిగింది. అందుకోసమే ఆ ప్రతీకారం కోసం అని చెప్పేసి ప్రతిరోజు ఇలా మన బీవుల్ఫ్ ఉన్న కింగ్డమ్ పైన దాడి చేస్తూ ఉంది. బీవుల్ఫ్ ఫైట్స్ ద డ్రాగన్ బ్రేవ్లీ. బీవుల్ఫ్ అయితే ఆ డ్రాగన్ తోటి చాలా ధైర్యంగా పోరాటం చేస్తూ ఉంటాడు. ఈ కిల్స్ ద డ్రాగన్, మొత్తానికైతే ఆ డ్రాగన్ని చంపేస్తాడు. బట్ హీ ఈజ్ ఆల్సో బ్యాడ్లీ వాండెడ్ అండ్ డైస్. అతనికి కూడా చాలా గాయాలు అవుతాయి, అందువల్ల అతను కూడా చనిపోతాడు. అదే యుద్ధంలో డ్రాగన్ చనిపోతుంది, ఇటు మన బీవుల్ఫ్ కూడా చనిపోతాడు. ఈస్ పీపుల్ బిల్డ్ ఏ గ్రేట్ ఫినరల్ మౌండ్ టు హానర్ హిమ్.
మొత్తానికైతే అతడు పాలిస్తున్న ప్రాంత ప్రజలైతే ఏం చేస్తాడంటే ఆ గాయాల తర్వాత చనిపోయిన తర్వాత అతని కోసం ఒక గొప్ప స్మారక గుహ అనేది ఏదైతే ఉంటుందో ఒకటి నిర్మిస్తారు ఆయన కోసం. ఇది గాయస్ దీంట్లో ఈ బేవుల్ఫ్ అనే స్టోరీలో మన థీమ్స్ ఏమున్నాయి మరి మనకి అని చూసినట్లయితే హీరోయిజం కానీ, కరేజ్ కానీ, లాయాలిటీ కానీ, అదేవిధంగా ద ఫైట్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్. ఇక్కడ గుడ్ అండ్ ఎవర్ అని చెప్పుకుంటున్నాం, మన హీరో వచ్చేసి బేవుల్ఫ్. అదేవిధంగా ఈవిల్ అని ఎవరు చెప్తున్నాం, ఫస్ట్ వచ్చిన రాక్షసుడు కానీ, అదేవిధంగా వాళ్ళ తల్లి కానీ, డ్రాగన్ యొక్క ఆ రాక్షసుడి యొక్క తల్లి కానీ, తర్వాత డ్రాగన్ కానీ ఈవిల్గా మనం పోల్చి చెప్తున్నాం. ఇది గాయస్, థ్యాంక్ యూ.